స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కేంద్రం జనగణనలో కులగణన కలపడం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గుర్తింపన్నారు. బీసీ రిజర్వేషన్ కులగణన అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. 42% బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం తెలిపేందుకు తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రిజర్వేషన్ అమలు అంశంలో కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సంజయ్. అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి, దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అధికారం వచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల, ఆర్థిక, విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారనే దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేశాం. దాంట్లో భాగంగా కులగణన కూడా చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఉండడం వలన తెలంగాణ రాష్ట్రంలో చేసే దానికి రేపటి నాడు దేశవ్యాప్తంగా కూడా ఈ విషయంలో ఒత్తిడి వస్తుంది అని చెప్పి భావించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దిగొచ్చి రేపటి నాటి జనగణనలో కులగణనను కూడా యాడ్ చేసిన విషయం పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరూ